ఫిబ్రవరి 2026 ఈ 2 వారాల్లో మనం చూస్తున్నాం ఐటీ సెక్టార్లో విపరీతంగా స్టాక్స్ పడిపోతున్నాయి. 14% డౌన్ స్లైడ్, 6 లక్షల కోట్ల రూపాయల ఆవిరి. ఇది ఒక నార్మల్ రొటీన్ స్టాక్ మార్కెట్ పడిపోవడం అయితే కాదు. దీనికి ఒక రీజన్ ఉంది. ఆంథ్రోపిక్ క్లాడ్ అనేది రిలీజ్ అయింది. CLAUDE క్లాడ్ రిలీజ్ అవ్వగానే అమెరికన్ టెక్ కంపెనీస్ స్టాక్స్ పడిపోవడం మొదలుపోయి, దాని పర్యవసరం ఇండియాలో కూడా టెక్ కంపెనీస్ స్టాక్స్ పడిపోయినాయి. ఏంటి ఇది ఆంథ్రోపిక్ క్లాడ్ ఏంటి, మన సాఫ్ట్వేర్ రంగం పైన ప్రభావం ఎలా ఉంటుంది, మన ఎంప్లాయీస్ ఉద్యోగం ఉంటాయా ఊడతాయా అనేది చూద్దాం, ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వరకు జనరేటివ్ ఏఐగా ఉంది. జనరేటివ్ ఏఐ చాట్ జీపీటీతో మొదలైంది, తర్వాత జెమినై, డీప్ సీక్, గార్క్, పర్ప్లెక్సిటీ, ఇలా చాలా కంపెనీలు వచ్చాయి. వీళ్ళందరూ వాళ్ళ ఏఐ టూల్స్ని తయారు చేసి మనకు కంటెంట్ తయారైంది. అంటే మనకు ఇప్పుడు ఈమెయిల్ ఎవరికో ఇవ్వాలి, 2 లైన్ రాసిస్తే ఎలా ఈమెయిల్ కావాలంటే 2 పేజీల ఈమెయిల్ 2 సెకండ్లో తయారు చేసి ఇస్తుంది. ఒక డాక్యుమెంట్ని తయారు చేసి ఇస్తుంది. అదే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని కూడా తయారు చేస్తుంది. మనకి ఏం కావాలని చెప్తే మొత్తం 2-3 సెకండ్లోనే తయారు చేసి ఇచ్చేస్తుంది. ఇది ఇన్నాళ్ళు మనం చూస్తున్నాం. మార్కెటింగ్ ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను థాయిలాండ్, మలేషియా, సింగపూర్ వెళ్ళాలి 10 రోజులు అనగానే ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, ప్లాన్ చేసి మొత్తం ఖర్చులతో పాటు హోటల్, ఫుడ్, ఏమేమి చూడాలి, డే వైస్ మీకు ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ తయారు చేసి ఇచ్చేస్తుంది. 2-3 సెకండ్స్లో తయారు చేసి ఇస్తుంది. 4 సెకండ్స్లో మ్యాక్సిమంలో తయారు చేసి ఇస్తుంది. ఇది జనరేటివ్ ఏఐ. ఇది ఎలా పనిచేస్తుంది, మనకు జనరల్ ఐడియా ఏమంటే ట్రైనింగ్ మోడల్స్ అని ఉంటుంది. ఈ జనరేటివ్ ఏఐ టూల్స్కి ట్రైనింగ్ మోడల్స్ ఏమంటే, ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే వెబ్సైట్స్, సైట్లు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని క్రోడీకరించి, వాళ్ళ దగ్గర ఎన్ని క్రోడీకరించారో 100 వెబ్సైట్స్ ఉందనుకోండి, 90 వెబ్సైట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని కంపెనీలు ఎక్కువ ఉంటాయి, కొన్ని కంపెనీలు తక్కువ ఉంటాయి. గ్రాక్ లాంటి కంపెనీ 70-60 వెబ్సైట్సే తీసుకుంటుంది. సో ఇలా, అందుకే దాని డేటా పూర్తిగా రావు. ఏం చేస్తారంటే వీళ్ళు డేటా అన్నింటినీ పరిశీలించి మనకు ఏం కావాలో అది అనలైజ్ చేస్తూ మనకు కావాలి దీంట్లో ప్రెడిక్షన్ చేసి మనకు జనరేట్ చేసి ఇస్తుంది. అందుకే జనరేటివ్ కంటెంట్ అంటారు. అంటే ఒక డిజైన్ కూడా, ఓ మోడల్, ఓ పోస్టర్, ఓ బొమ్మ కూడా తయారు చేయమంటే ఈ రకంగా చేయాలంటే చేసి ఇస్తుంది. ఇది ఏంటి, మిగతా బొమ్మలన్నింటినీ పరిశీలించి ఆ రకం, ఓహో నాకు ఇది కావాలా అని తయారు చేసి ఇస్తుంది. కానీ ఇది ప్రోగ్రామింగ్ కాదు. ఏమంటే మనం ఇదే పని మన గూగుల్ సెర్చ్లో కూర్చొని చేస్తే అది ఇట్ విల్ టేక్ 3 days 2 days తీసుకుంటుంది. మనం మొత్తం 100 సైట్లు చూడాలి, ఆ 100 సైట్లో ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, పేపర్లో నోట్ చేసుకోవాలి, మనం తయారు చేయాలంటే ఇట్లా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే అదే పనిని మీకు 2-3 సెకండ్లో మీరు తయారు చేసి ఇస్తుంది. ఇది జనరేటివ్ ఏఐ. ఇప్పుడు ఇది ప్రోగ్రామింగ్ కాదు. కానీ ఇప్పుడు ఈ క్లాడ్, ఆంథ్రోపిక్ అనే కంపెనీ, ఏఐ కంపెనీ, యూఎస్లో ఉన్న కంపెనీ, క్లాడ్ అనేది ఒక టూల్ని తయారు చేసింది. ఇది ఏం చెప్తుందంటే కోడింగ్ కూడా చేస్తుందంట. అంటే కోడింగ్ అంటే మీ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ కూడా ఇదే చేసిస్తుందంట. సో ఇది ఒక పెద్ద మార్పు. ఇంతకుముందు ఏఐ అనేది అసిస్టెంట్గా ఉండేది, ఇప్పుడు ఏఐ అనే ఏజెంట్ ఏఐ అయిపోయింది. ఇప్పుడు మారిపోయింది. ఈ ట్రాన్సిషన్ అనేది ఒక పెద్ద పరిణామం. ఈ పరిణామం వల్ల ఈ స్టాక్లు అన్ని పడిపోతున్నాయి. ఇవి కూడా ఎలా చేస్తాయి, ఇప్పుడు మనం అందరికి తెలుసు ప్రోగ్రామింగ్ అంటే సీక్రెట్ అని అనుకుంటాం కదా, లేదు. ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు, ప్రోగ్రామింగ్ క్లౌడ్లో, లైబ్రరీలో పెడతారు, ఓపెన్ సోర్స్ లైబ్రరీలో, క్లౌడ్లో పెడతారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. అప్డేట్ అవ్వాలంటే ఎక్కడో సర్వర్స్తో, వేరే సర్వర్స్తో లింక్ అయి ఉంటుంది. సో ప్రోగ్రామ్ కూడా ఆ రకంగా ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. సో ఈ ఇంటర్ కనెక్షన్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఇది పరిశీలించి, ఏఐ టూల్ క్లౌడ్ అనేది పరిశీలించి మనకు కూడా ఏఐని తయారు చేస్తుంది. ఇది 100% కరెక్ట్ వస్తుందా లేదా అనేది అది వేరే. బట్ ఒక పెద్ద ప్రోగ్రామింగ్ వర్క్ని ఈ ఏఐ తయారు చేస్తుంది. అంటే ఉదాహరణకి ఒక Palantir అనే ఒక కంపెనీ, ఏఐ కంపెనీ, అది ఏం చెప్పిందంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఆర్ యాప్ చేయాలంటే నెలలు పడేది, ఇప్పుడు నేను వారాల్లో తయారు చేస్తాను. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఓ మంచి యాప్, ఒక పెద్ద కంపెనీ మంచి యాప్ తయారు చేయాలంటే, కస్టమైజ్డ్ యాప్ చేయాలంటే 3 నెలలు వాడి $1 million తీసుకొని తయారు చేసేవాళ్ళు. ఈరోజు అదే పని మనకు 2 వారాల్లో కేవలం $100,000కి తయారు చేయవచ్చు. $100,000 ఎక్కడ, $1 million ఎక్కడ, అది. సో బిల్ ఎంత తగ్గిపోయింది చూడండి ఐటీ కంపెనీస్కి. నేను ఏఐ వాడడం వల్ల నాకు అంత బిల్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోటి ఎగ్జాంపుల్, ఓ ప్రాజెక్ట్ చేయాలంటే 1000 ఐటీ ఇంజనీర్స్ కావాలి. ఇప్పుడు 100 ఏఐ ఇంజనీరింగ్ అవర్స్ ఉంటే చాలు. సో ఐటీ కంపెనీ బిల్ ఓ 80% మీకు తగ్గిపోయింది.
సో దీనివల్ల ఈ ఐటీ ఇండస్ట్రీకి పెద్ద షాక్ అయింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ వర్క్ ఏదైతే మాన్యువల్గా కోడింగ్ చేస్తున్నారో, ఇది మాన్యువల్ అంటాం, ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్ అయిపోయింది అని మనం చూస్తున్నాం. అంటే $300 బిలియన్ ఐటీ ఇండస్ట్రీ ఈరోజు షేక్ అవుతుంది, వణుకుతుంది అనేది పాయింట్. ఇది మనం చూస్తున్నాం 2025లోనే ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ ఐటీ స్టాక్స్ నుంచి $9 బిలియన్ ఆఫ్లోడ్ చేశారు. అది కూడా జరిగింది. అంటే ఇవన్నీ సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు అది రుజువు అయింది. అంటే ఈ ఐటీ ఇండస్ట్రీ మొత్తం వైప్అవుట్ అవుతుందా అంటే లేదు. ఏని మెయింటైన్ చేయాలంటే కూడా ఐటీ ఇండస్ట్రీ కావాలి. కాకపోతే స్కిల్డ్ వర్కర్స్, ఏఐ స్కిల్డ్, అంటే మన కంప్యూటర్ రంగానే ఆటోమేషన్ అనే వాళ్ళం, ఇంటర్నెట్ అంటే ఇంకా పెద్ద ఆటోమేషన్ వాళ్ళం. ఇప్పుడు ఏఐ అనేది క్లౌడ్ వచ్చిన తర్వాత ఇది ఆటోమేషన్ కా బాప్ అని అనాలి. ఇప్పుడు ఈ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఒక ఫ్యూచర్ ఏంటి అని చూస్తే, ఈ టీసీఎస్ వీళ్ళ ఈ కంపెనీలు కూడా ఏదైతే మధ్యవర్తిగా వహిస్తారో ఇట్లా వాళ్ళు కూడా ఏఐని వాడడం మొదలు పెడతారు. వాళ్ళు వాడితే ఏమవుతుంది, ఎంట్రీ లెవెల్, మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అంతా తగ్గిపోతారు. ఎందుకంటే ఇంతమంది అవసరం లేదు. సో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో అప్గ్రేడ్ ఆఫ్ ఏఐ స్కిల్స్ అనేది ఈ ఐటీ సెక్టర్ ఉద్యోగులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ముందు అదే ఇప్పుడు ఛాలెంజ్ అనేది కనపడుతుంది. మేక్ ఇన్ ఇండియా అంటాం, మేక్ ఇన్ ఇండియా ఇక్కడ చేయాలి కదా. ఐటీ ఇండస్ట్రీలో మనం డెవలప్ చేసి మనమే కొత్త కొత్త టూల్స్ తయారు చేసి మనం డెవలప్ ఎందుకు చేయకూడదు? ఐ థింక్ దిస్ ఈస్ ద పాయింట్, రైట్?